హాయ్, హలో, నమస్తే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజైతే మా పిల్లల్ని మార్నింగే లేపేసి వాళ్ళని త్వరగా రెడీ చేసి 7 వరకు స్కూల్కి పంపించేసేయాలి. సో అందుకోసం నేనైతే త్వరగా ముందే లేచి వాళ్ళని లేపి కొంచెం ఎత్తుకొని అటు ఇటు తిప్పితే వాళ్ళకి నిద్ర మబ్బు అనేది పోతుంది కాబట్టి కొంచెం ఎత్తుకొని తిప్పుతూ అలాగే పని చేస్తున్నా. వెదర్ చూడండి ఎంత హాయిగా ఉందో, ప్రశాంతంగా అనిపిస్తుంది మార్నింగ్ లేస్తే అట్లాంటి వెదర్ని చూస్తుంటే. సో ఇంకా అలా వాళ్ళు అటు ఇటు నాతో పాటు తిరిగితే కొంచెం ఫ్రీ వెళ్ళిపోతారు. నేనైతే వర్క్ చేసేసుకొని ఇంకా మొత్తం ముగ్గు పెట్టేసుకున్నాం, వాటర్ చల్లేసి ఇంకా అలా మొత్తం అయిపోయింది. ఇక్కడైతే మా పాప వెదర్ని చూసి నేను వీడియో తీస్తాను మమ్మీ ప్లీజ్ అని తనే మొత్తం తీసింది, అందుకే కొంచెం అటు ఇటు ఉంది, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. సో వస్తూ ఉంటాడు, మస్తు అనిపిస్తుంటుంది, అలా మంచిగా పీస్గా అనిపిస్తుంటుంది. నేనైతే ఇంకా మొత్తం ఊడ్చేసి వాటర్ అయితే చల్లేసేసా, మళ్ళీ ఒకసారి వాటర్ని కొట్టేసి క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేసుకుంటా. సో ఇలా అయితే ఈరోజైతే మార్నింగ్ లేచినప్పటి నుంచి పిల్లలను లేపి అదంతా చూస్తుంటే నాకైతే నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. మీకు కూడా మీ పిల్లల అలా స్కూల్కి తొందరగా ఇండిపెండెన్స్ డేకి పంపిస్తుంటే మీకు కూడా మీ స్కూల్ డేస్ గుర్తొస్తే కామెంట్ చేయండి. మేమైతే ఫుల్ హడావుడిగా ఉండేవాళ్ళము. మా స్కూల్లో అయితే గవర్నమెంట్ స్కూల్ అయినా పర్లేదు, కానీ ఒక 3-4 డేస్ ముందు నుంచి మాకు స్కూల్లో ఫుల్ హడావుడి, అందరూ స్పీచ్లు, సాంగ్స్ అంటూ హడావుడి ఉండేది. ఎవరి క్లాస్ రూమ్లో వాళ్ళు క్లీన్ చేసుకొని మంచిగా డెకరేషన్ చేసుకుంటూ మేడం వాళ్ళకి బెలూన్స్లో పేపర్స్ పెట్టి అలా క్లాస్ రూమ్కి తీసుకొచ్చి సర్ప్రైజ్ చేయడం అదంతా ఉండేది. చూడండి వాళ్ళైతే ఎంత ఎంజాయ్ చేస్తారు చూడు. మార్నింగ్ అవి చూస్తే ఇంకా వాటర్ అంతా తీసేసాక మా పిల్లలకైతే బ్రష్ చేయమని చెప్పేసా. ఆలోపు నేను కూడా బ్రష్ చేసేసి వాటర్ వేడి పెట్టేసా. సో ఆలోపు వీళ్ళు బ్రష్ అయిపోద్ది, వాటర్ వేడి అయిపోతుంది. ఇంకా నేను కూడా బ్రష్ చేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసా. మా చిన్నది మాట్లాడుతుంది, మమ్మీ నాకు అక్కడ ఏరోప్లేన్ పోతుంది అది కూడా షూట్ చేయి అని చెప్తుంది. సో ఆ విధంగా నేను వాళ్ళకి మొత్తం చెప్పేసి లోపలికి వచ్చేసి నేను కూడా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసా. ఇల్లు క్లీన్ చేసి ఇంకా మొత్తం తూడ్చేసి వాళ్ళు బ్రష్ అయిపోయి కంప్లీట్ చేసేసుకున్నా. ఇంకా తర్వాత వాళ్ళకి స్నానం చేయించేసి మా పాపకైతే జుట్టు కొంచెం థిక్గా ఉంటుంది. ఇప్పుడైతే మార్నింగే అయితే ఆరదు కాబట్టి నేను ఈవినింగే మంచిగా తల స్నానం చేయించేసా. ఇప్పుడైతే నార్మల్ స్నానం చేస్తే అయిపోద్ది అన్నట్టు, స్పీడ్గా అవుతుంది, లేట్ కాకుండా అలా స్నానం చేయించి ఐరన్ చేసి ఇచ్చా. డ్రెస్ వేసుకున్నారు. ఇంకా పాలు కాగబెట్టి బ్రెడ్తో వాళ్ళు మంచిగా తినేసి ఇంకా వెళ్ళిపోయారు. మార్నింగ్ అంటే టిఫిన్ తినలేరు కాబట్టి పిల్లలు అలా పాలు బ్రెడ్ అయితే కాసేపు ఆకలికి తట్టుకొని ఉండగలరని చెప్పేసి అలా వాళ్ళకి పాలు బ్రెడ్ ఇచ్చేసా. సో అది తిన్నాక వాళ్ళని రెడీ చేసి పంపించేసేసా. సో బాగా చెప్పేస్తున్నారు చూడండి. సో వాళ్ళైతే 7 వరకు వెళ్ళిపోయారు. సో వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా మళ్ళీ రొటీన్ పనిలోకి నేను వచ్చేసా. ఇంట్లో నా చిన్న పనులన్నీ చేసేసుకొని, నాకైతే హెయిర్ ఫాల్ బాగా అవుతుంది, అందుకోసం నేను ఫ్లాక్సీడ్ జెల్ అయితే పెట్టుకోవాలనుకున్నా. ఇంకా ఈరోజు కొంచెం ఫ్రీగానే మార్నింగే పని అంతా అయిపోయింది కాబట్టి అట్లా నేను జెల్ని ప్రిపేర్ చేసుకొని మంచిగా కొంచెం మరీ ఎక్కువ తిక్కుంటే దాన్ని మనం వడగట్టలేము కాబట్టి కొంచెం నార్మల్గా ఉన్నప్పుడే తీసేసుకొని మంచిగా జుట్టుకు అప్లై చేసుకున్న. కాస్త చల్లారాక మంచిగా బాగా కుదుర్లకు మంచిగా రూట్స్కి పట్టించేసి మసాజ్ చేసుకొని ఒక 1 అవర్ ఉంచేసుకున్నా. సో
ఆ 1 అవర్ ఉంచేసుకునే టైంలో చిక్కుడుకాయ గిల్లుకున్నా నేనైతే. సో, అలా ఇటు ఇది ఆరిపోతుంది, అటు మనకు టైం సేవ్ అవుతుంది. అది క్లీన్ చేసి పెట్టుకుంటే స్పీడ్‌గా అయిపోతుందని చెప్పేసి నేను అది పెట్టుకొని చిక్కుడుకాయ అయితే మొత్తం గిల్లేసుకున్న. తర్వాత సుంకాబా చేసి పూజకైతే ప్రసాదం చేశా. అలాగే పానకం కూడా చేశా. ఇంకా మా వారైతే పూజ చేశారు. నేను అన్నీ రెడీ చేసి పెడితే తర్వాత ఇంకా మొత్తం వంట చేసేసిన. సో, ఇంకా వంట చేసేసి ఇంకా పిల్లల దగ్గరికైతే వెళ్ళిపోయినా. అప్పటికే మా పాపది సాంగ్ పాడడం పర్ఫార్మెన్స్ అయిపోయింది. నేను పోయినప్పుడే ఇక్కడ పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు. సో, ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఒక్కటి చూసేసి వచ్చేసేసా. ఎంత బాగా చేశారో పిల్లలు. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి పిల్లల గురించి. సో, వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఫుల్ నచ్చింది. సాంగ్ పెడితే బాగుంటుండే కానీ కాపీరైట్ పడుతుంది కదా, అందుకోసం నేనైతే సాంగ్ పెట్టట్లేదు, ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. భలే అనిపించింది అసలుకి, ఎంత మంచిగా ఉందో. మీ పిల్లలు కూడా ఏమైనా గెటప్స్ ఆర్ ఏదైనా పార్టిసిపేట్ చేస్తే కామెంట్ చేయండి. చూసేసేయండి వీళ్ళు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో. సో, ఈ విధంగా పిల్లలైతే మంచిగా డ్యాన్స్ చేశారు. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో చెప్పండి. పర్ఫార్మెన్స్ అయిపోయింది. నేనైతే మా పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తున్నా. సో, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.